శివ 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 నేటికి నా పూజకి శుభం కావాలన్నా ఒక్కసారి శనివారం ఆశ్రయించి కాస్త కోరుకోగలిచిన 7 మంది మా అన్నగారికి ఒక్కసారి నేను పూజలు కొనసాగమ్మా. నాకు రామాయణము రామేశ్వరమైన శనేశ్వరం గొప్పదంట పుయ్యిదిలే గుడిచికిది ఆడే ఆ మృగాలను తిని అడవులు అనేది చచ్చిపోతుంది అనుకుంటే మళ్ళా కోరుకోరుకోరుకోరుకున్నా గోడవట్లోకి వచ్చి నా వాకిల ముందర నా కోరుకోకూడదు నిజమే నా దేవుడికి నేను దీపారాధన చేయాలంటున్నావే భక్తురాలు దేవుడు కాదే యానాడు నా ఆడలకి గిడ్డి తెచ్చేసావు యానాడు నా ఎడవలకు వెతికి తెచ్చేసావు నీకు వెళ్ళబెట్టు యానాడు పాలు తిన్నావు యానాడు మజ్జిగ తిరిగినావు యానాడు ఎన్న తీసినావు ఏమన్నా నీకు వెళ్ళబెట్టాలి ఏమేమి వసాయి అయితే నీ కోరితో కూడా అంత వెంట కావాలంటావు నీ కోరితో కూడా వెంట కావాలంటే ఏమిటి నాకు కావలసిన కాస్త కొరతల కోసం నా ప్రాణం పెడతాయి మీరు చెప్పిన పని అట్లా చేయగలరు. నీ ప్రాణం పోయిన తర్వాత నువ్వేం చేసేది మరి ఓడిన పరిమాణం చేసినా ఖచ్చితంగా నీ ప్రాణం పోతుంది చచ్చిపోతాం ఏమిటి మరి చేసేదా నా పని పాఠాలు మరి ఆలకించావా 7 గంటల బాగా నీళ్ళకి వెళ్ళాలి ఇంటికి 2 గంటల నీళ్ళు తేవాలి నగడికి 2 గంటల నీళ్ళు పోయాలి మన తొట్టికి 90 గంటల నీళ్ళు పోయాలి వసాయి మన 4 గంటల ఆవరణ అలిగిపోయాలి మా వాళ్ళ కొత్తల సావిడి మనని రాసి ముగ్గులు పోయాలి వసాయి ఇవి కాకుండా మన ఇంటికి ఒట్టి గంటలు తేవాలి ఏమిటి మీ మామగారికి నీళ్లు తాగబెట్టేకి 7 మోపల ఒట్టిగడ్డి తేవాలి పాలిచ్చే పశువులకు 10 మోపల పచ్చిగడ్డి తేవాలి వసాయి మరి ఇటువంటి పరిమాణాన్ని చేసి కూడా మనం ఓడబడవని పరిమాణం ఆలోచించు మరి 20 గంటల రాగరాజుతో నువ్వు రాగలు విస్తరాలి పిండొక పక్క నువ్వు ఒక పక్క రాసులు పోయాలి ఇటువంటి పరిపాలన చేసుకుని నువ్వు ఇంకా బ్రతుకుంటే లాభం అని చెప్తాం ఏమిటి చేస్తావా మరి చేసుకోవాలి సమీక పరీక్ష ఏనాడు నా పుట్టిన పథకం మూసిందాన్ని కాదు చేయటమని జరిగిందాన్ని కాదు లోకల్ తెలిసిందాన్ని కాదు 600 నవాళ్ళ పేడ 7 పేడ 10 మొక్కలు పచ్చని గట్టి అంతకు మీద పొద్దున్న వేసే లెక్కల గురించి పుట్టాడు చూడడం సాధ్యం తండ్రి ఏనాడు కూడా అగమ సొమ్మ చూడడం చిన్నారి చేతులు ఈ రోజు ఈ ఘాటికి